వాటర్ ఉంది. ఏ టౌన్కి ఒకటే సోర్స్ ఉంటుంది. ఇక్కడ జడ్చల నుంచి వాటర్ రావాలి, మన్నెకొండ గుట్ట నుంచి అంటే శ్రీశైలం నుంచి నాగరాపూర్ నుంచి డైరెక్ట్ లైన్ వేసి మన్నెకొండ గుట్ట నుంచి మనకి రివర్స్ వస్తారు 2 సైడ్ నుంచి. ఇంకా 30 ఏళ్ళకు కూడా సరిపోయేట నీళ్ళు ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి. ఇంత కెపాసిటీ చూడండి. జడ్చల నుంచి డైలీ ఎన్ని కెపాసిటీ వాటర్ రావాలి, ఎందుకు వస్తలేదు? మన్నెకొండ నుంచి రోజు ఎంత రావాలి, ఎందుకు వస్తలేదు? చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫుల్ ట్యాంకర్లు అన్నీ కట్టినాం, ట్యాంకులు కట్టినాం. ఇంకా కొత్త ట్యాంకులు కట్టండి. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము జీవో తెచ్చినాం. 3 ఏళ్ళు సర్వే చేసి ఒక ఏజెన్సీకి ఇచ్చి ఎక్కడ ఎస్టీపీ కట్టాలా, ఎక్కడ ఏ లెవెల్ కట్టాలని లెవెల్స్ అన్నీ చేసి 2 ఏళ్ళు కష్టపడితే తయారైందని మేము జీవో తీసుకొచ్చినాం. జీవో వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ అవుతుంది. దాని మీద దృష్టి పెట్టండి, తొందరగా కంప్లీట్ అవ్వడానికి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి మీరు మా కార్పొరేటర్లను లేకపోతే అనవాడ మండలంలో ఎవడుస్తారు వాళ్ళని భయపెట్టి చూపిస్తాము, పోలీసు వాళ్ళని భయపెడతామంటే మీరు ఉండేది ఇంకా 2 ఏళ్ళు కూడా 2.5 ఏళ్ళు పనిచేసి 1.5 ఇయర్. మున్సిపాలిటీలోనేమో బడ్జెట్ 150-200 కోట్లు ఇవ్వాలి. గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికగా మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డుకి ఆటోమేటిక్ వస్తాయి. స్పెషల్ ఫండ్స్ ఏమో తీసుకురండి. మీరు స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయండి. పుట్టిగా మీరు వస్తేనే కండువా మారిస్తే పైసలు ఇస్తాము, కండువా మారితే ఫండ్స్ ఇస్తాము, కండువా మారితే మీరు ఏమైనా దందా చేసుకో, మేము చూసుకుంటాం వెనక నుంచి. ఇది కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, పోలీస్ అధికారులకు కూడా మీరు ఆ ఇసుక మామూలు, ఆ మైనింగ్ వాడ్జ్ మామూలు, లేకపోతే దాని మీద తొందర చాలా మంది బిజీ ఉన్నారు. ఆ పైసలు వస్తున్నాయి కనుక మేము ఎమ్మెల్యే గారిని మెప్పిస్తే మనల్ని ఇంకా 2-3 ఏళ్ళు ఇక్కడే ఉండొచ్చు కనుక మనం చేసుకోవచ్చు, మామూలు తినొచ్చు అని చెప్పి. ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇది మంచి సంస్కృతి కాదు. మీరు ఒకరిద్దరు చేసే